హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రమా శ్రీనివాసం. ఇవాళ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. అలాగే ఇది వెయిట్ లాస్ రెసిపీకి చాలా బాగా హెల్ప్ అవుతుందనమాట. వెయిట్ లాస్ రెసిపీనే. అలాగే ఆయిల్ ఫ్రీ, ఒక్క చుక్క కూడా ఆయిల్ వాడట్లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. మనం స్టార్ట్ చేద్దాము. దానికి ఏం కావాలంటే కొబ్బరి ముక్కలు, అలాగే ఒక చిన్న అల్లం ముక్క, కరివేపాకు, ఇవి మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. నా మనవరాల్ని అడిగాననమాట, ఇవాళ ఏం చేయనమ్మా అని అడిగితే నా మనవరాలు చెప్పిందనమాట, కొబ్బరి పప్పు చెయ్యమ్మమ్మా అని చెప్పింది. అందుకని అది అడిగిందని చేస్తున్నాను. ఈ పచ్చిమిరపకాయలు అయితే దీంట్లో వేసుకోవట్లేదండి. కారం తినేవాళ్ళు దాంట్లో వేసుకోండి. నేను ఈ చేసే ఈ కూరలో నా మనవరాలకి విడిగా తీయాలి. అందుకని నేను ఇందులో మిరపకాయలు వేసి మిక్సీ వేసుకోవట్లేదు. ఈలోపు మనం ఒక కప్పుడు మీకు ఎంత కావాలంటే అంత శనగపప్పు కొద్దిసేపు నానబెట్టుకుని ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. ఉడికించుకుని వడపోసుకుని పక్కన పెట్టుకోండి. నీళ్ళన్నీ ఉపయోగపడతాయి. పప్పు ఉడికిన నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళు ఇప్పుడు మనం ఏదైతే మనం కుక్ చేసుకుంటామో దాంట్లో వేసుకోండి. ఒక బాండీలో వేసేసుకుని, అలాగే ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, మిక్సీలో వేసుకున్నాం కొబ్బరి, కరివేపాకు, అల్లం వేసుకున్నదంతా ఈ నీళ్ళలో వేసేసుకోండి. ఈ మూకుట్లో వేసేసుకుని ఆ మిక్సీ జార్లో కొంచెం ఉంటుంది కదా, అది వేస్ట్ అవ్వకుండా కొంచెం నీళ్లు పోసుకుని తొలిపేసుకుని ఈ మూకుట్లో వేసేసుకోండి. బాగా గుంజి గుంజి వదిలిపెట్టాను నేను దాన్ని. మొత్తం కొద్దిగా కూడా వేస్ట్ చేయకుండా ఫుల్ తీసేసి దాంట్లో వేసుకున్నాను. ఎలాగో నీళ్ళు అవసరం అవుతాయి కదా, అందుకని అట్లా చేసుకున్నాను అనమాట. ఈలోపు దీంట్లో కొద్దిగా జీలకర్ర, అలాగే పసుపు, ఉప్పు, ఇంగువ వేసుకుని ఈ ఉడికించుకున్న శనగపప్పు ఈ మూకుట్లో వేసేసుకుని కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఒక్కసారి కలిపెట్టేసుకోండి. మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలన్నమాట మొత్తం అంతా. ఇప్పుడు ఈ మూకుని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసుకోండి. స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టేసుకుని ఇంకా కొంచెం నేను నీళ్లు పోసుకున్నాను అనమాట. శనగ నీళ్ళు ఇంకా ఉన్నాయి కదా, శనగపప్పు ఉడికించుకున్న నీళ్ళు, ఆ నీళ్ళు కొంచెం పోసుకున్నాను, నీళ్ళు తక్కువతాయని. స్టవ్ మీద పెట్టుకుని ఇలాగ నీళ్ళన్నీ ఎగిరిపోయేదాకా ఉడికించేసుకోవాలండి. నేనైతే కొంచెం మిరపకాయలు వేయకుండా నా మనవరాలకి విడిగా తీసి పెట్టాను. మాకైతే పైన పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని కొంచెం సేపు ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం బాగా ఎగరనిచ్చేసాను అనమాట. మొత్తం కొద్దిగా కూడా వాటర్ లేకుండా మొత్తం పొడి పొడిగా అయిపోయేటట్టు ఎగిరిపోయింది, ఉడికిపోయింది. ఒక బౌల్లోకి తీసేసుకోవడమే, అంతేనండి. చాలా చాలా టేస్టీగా ఉండే మనం కొబ్బరి పప్పు రెడీ అయిపోయింది. ఇది కమ్మగా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. స్నాక్లా కూడా తినచ్చు. అలాగే మన పప్పుచారులోకి, అదే రసం పెట్టుకుంటాం కదా, రసంలోకి బాగుంటుంది, పెరుగన్నంలోకి బాగుంటుంది. ఉత్తిగా కూడా నెయ్యి వేసుకుని కలుపు తింటే, ఆవకాయ నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది. కానీ నేనైతే ఆవకాయలు అవన్నీ తినట్లేదండి. అన్నీ ఆయిల్ ఫ్రీగా చేస్తున్నాను కదా, ఆయిల్ లేకుండా చేసుకుంటున్నాను కాబట్టి ఇలానే తింటాము మేము. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు అవసరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.